నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈరోజు మార్నింగ్ వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ 5కే రెడీ అయిపోయాము. మొగిలి గుడికి వెళ్దామనేసి అని మా చిన్నత్త మా చిన్నమామ ఫ్యామిలీ వెళ్తా అన్నారు మొగిలి టెంపుల్కి. సో వాళ్ళతో పాటు వెళ్దామనేసి అని రెడీ అయ్యాను. మా సార్కి కొద్దిగా వాళ్ళ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆయన రాలేదు. పాపకు ఇంకా స్కూల్ ఉంది, అంత ఎర్లీ మార్నింగ్ లేయాలంటే తను లేవలేదు కాబట్టి తను కూడా రానని చెప్పేసింది. సో ఇంకా నేను ఒక్కదాన్నే బయలుదేరాను. సో 5కి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. హాఫ్ అన్ అవర్కి అంతా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ గోపురం ఇలా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మా మరిది, మా చిన్నత్త, మా చిన్న మామ సో రుద్రాభిషేకం చేయించారు. సో చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర అంటే ఎంతమంది వచ్చినా కానీ అంతమంది దగ్గర ఇండివిజువల్గా శివలింగం ఇచ్చి రుద్రాభిషేకం చేయించారు. చాలా బాగా అనిపించింది. అంటే కొందరు చెప్పడం ఏమంటే వేరే టెంపుల్స్లో అయితే రుద్రాభిషేకము అని చెప్పి పూజారులే చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క పేరు దగ్గర అంటే ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర శివలింగం ఇచ్చి అందరికీ పూజ చేయించారు. సో మా మరిది చేశారు, తర్వాత మా అత్తమ్మ మామయ్య చేశారు. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఈమె మా పిన్ని కూడా చేశారు. సో అందరూ చేయొచ్చు అనేసి అని చెప్పారు. మన మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకొని అందరూ అభిషేకం చేయొచ్చు స్వామికి అనేసి అన్నారు. సో అందరూ కొద్దిగా కొంత టైం చేశాము. సో మా పిన్ని చేశారు కొద్దిసేపు. మనము 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ అలా అభిషేకం చేయొచ్చు అనేసి అని చెప్పారు. సో మళ్ళీ దాని తర్వాత నేను స్టార్ట్ చేశాను అభిషేకం చేయడము. సో మనకు ఏమన్నా కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, ఏదైనా మనసులో తీరని కోరుకుండి మనము లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు సో దాన్ని మనము దేవుడికి మొక్కొని అభిషేకం చేస్తే జరుగుతుంది అనేసి అని పూజారి గారు చెప్పారు. అంటే అందరూ చెప్పడం గట్టి నమ్మకం, రుద్రాభిషేకం చేయిస్తే శివుడికి మంచిది అనేసి అన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అంటే అదృష్టంగా ఫీల్ అయ్యాను. మనము ఆ టైంలో మనకు రుద్రాభిషేకం చేయడం అన్నది సో లక్కీ అనుకుంటాను. వెళ్ళి ఆ రుద్రాభిషేకంలో మనము వన్ ఆఫ్ ద పార్ట్ అయినాను నేను కూడా. సో ఇంకా ఫ్యామిలీ అందరము రుద్రాభిషేకం చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లారు. అక్కడ మొత్తము అభిషేకం మామూలు శివునికి అభిషేకం చేయించారు మళ్ళీ. సో అక్కడ అభిషేకం అయిన తర్వాత తొందరగా అయిపోతుంది వచ్చేద్దాం అనేసి అనుకున్నాము, డ్యూటీస్కి వెళ్ళాలి అనేసి అని చెప్పి. బట్ డ్యూటీ టైంకి రీచ్ అయిపోగలిగాము అందరము, కానీ కొద్దిగా లేట్ అయ్యింది. సో దాని తర్వాత ప్రసాదం కోసం పంచామృతం కలపడానికి అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గరే ఫ్రూట్స్ అన్నీ కట్ చేయించారు పూజారి గారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక దేవుడి సేవలాగా ఫీల్ అవుతాం కదా అందరము. సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పంచామృతం కలపడానికి అందరూ హెల్ప్ చేశారు. సో అందరూ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి మళ్ళీ దేవుడికి అభిషేకం చేయడానికి అభిషేకం చేసిన పళ్ళతో మనం కట్ చేసిన పళ్ళని అభిషేకం చేయించి దానితో మళ్ళీ పంచామృతం చేసి మనకిస్తారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. సో అందరము వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి హెల్ప్ చేసినాము. నేను ఇక్కడ ఉంటే మా పాప తనంతట తాను రెడీ అయిపోయేసి ఆటో వస్తే మ్యాగీ చేసుకొని తినేసి స్కూల్కి బయలుదేరేసింది. ఇది ఇంతే అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.